నెల్లూరు జిల్లా సంఘంలోని పాత చెక్పోస్ట్ సెంటర్ వద్ద ఉన్న ఎస్సీ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. సిఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంఘం ఎస్ఐ రాజేష్, ఏఎస్ పేట ఎస్ఐ సైదులు మరియు సిబ్బంది కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 25 బైకులు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై కూడా పరిశీలనలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేసవిలో విద్యార్థుల ఈత సరదాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకంతే సార్ అస్సలు మంచిదే కదా వాడితే టెక్నాలజీ అంతే సార్. రండి మీరు కూడా రండి. ఆన్లైన్లో ఉండే వాళ్ళకి అదే బయట నుంచి వచ్చేవాడు ఎవడో తెలియదు అనుకో మనకి వాళ్ళు నిఘా పెట్టుకోవాలి. బయట వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియకుండా రాదు. చదువుకోవాలి. తర్వాత మాకు కూడా సమాచారం మనమంతా కూడా ప్రశాంతంగా ఉన్నాం. ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సంగం మండలంలోని చెక్పోస్ట్ కాలనీ, ఓల్డ్ చెక్పోస్ట్ కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. మా సర్కిల్ సిబ్బంది, ఎస్ఐలు అంతా మేము ఒక 20 మెంబర్స్తో చెక్ చేసాము. ఈ చెక్ చేసిన దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ ఏరియాలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి బయట వాళ్ళు వచ్చేసి ఉన్నప్పుడు, అలానే అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా చేస్తూ ఉంటే వాటికి సంబంధించి మేము అందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యాంటీసిడెంట్స్, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మొత్తం కూడా తరువుగా చెక్ చేయడం జరిగింది. ఇట్లాంటివే ఎస్పీ గారి ఆదేశాలతో జిల్లాలో ప్రతి చోట కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన సంఘము, చేజర్ల, అట్లానే ఏఎస్పేట మండలాల్లో కూడా సర్ప్రైజ్గా ఎక్కడ అనేది తెలియకుండానే వెంటనే వెళ్ళి సర్ప్రైజ్గా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ సంఘంలో కూడా చేశాము. దీంట్లో మొత్తం కూడా బైకులు 25 బైక్స్, 2 ఆటోలు కూడా వచ్చినాయి. వాటి రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసి అవి ప్రాపర్గా ఉంటే వాళ్ళకి ఇస్తాము, లేదంటే వాటిని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అట్లానే వీళ్ళకి ట్రాఫిక్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాము, అట్లానే ఉమెన్స్ సేఫ్టీకి సంబంధించి, సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఉండే ప్రజలు, ఈ కాలనీలో ప్రజలందరికీ కూడా మేము అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పక్కన ఉండే చెరువుల్లోకి, కాలువల్లోకి వెళ్ళి ఈ మధ్య ఇన్సిడెంట్స్ కూడా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా వీళ్ళకి జాగ్రత్తలు చెప్పడం జరిగింది సమ్మర్కి సంబంధించి. అలాగే దొంగతనాలు, వీళ్ళు హౌసెస్ వేసుకొని బయటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పేసి, LHMS గురించి, అన్నిటి గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది.